నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి సంస్థ రాజకీయ శక్తుల చేతుల్లో బందీ అయిందని, దాన్ని ఆ శక్తుల చేతుల్లోంచి రక్షించడానికి తమ సంఘం కృషి చేస్తుందని బిఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు అప్పాని శ్రీనివాస్, వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణి కార్మిక లోకం అసలు సింగరేణి ఎటుపోతుంది, ఏమవుతుందనే ఒక ప్రశ్నార్థకమైన బాధలో ఈరోజు సింగరేణి లోకం కనబడుతుంది. ఎందుకనంటే సింగరేణిలో ఒక రాజకీయం అనే భూతం ఎంట్రీ అయ్యి ఈరోజు సింగరేణిని మొత్తం సర్వనాశనం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు కార్మికులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. దాని దరిమిల మేము ఏదైతే ఈ ఆగస్టు సంబంధించిన ఆగస్టు మాసంలో అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు వివిధ ఏరియాల్లో 18 నుండి 25 వరకు వివిధ ఏరియాల్లో, రీజియన్లలో కార్మికులను సమాయత్తం చేయడానికి, వారికి సంబంధించిన విషయాలలో అన్ని విషయాలను కూడా తెలపడానికి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి శ్రీరాంపూర్లో కానీ, గోదావరిఖనిలో, భూపాల్పల్లిలో మరియు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఇలాంటి ఏరియాల్లో ఈ యొక్క కార్మిక సదస్సులను ఏర్పాటు చేయడం. ఎందుకనంటే కార్మికులు ఎడ్యుకేట్ చేసినట్లయితే అసలు సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులు ఏందనేది మనకు అన్ని కూడా ఆకలింపు చేసుకోవాలనే ఉద్దేశంతో కార్మికులందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఒక సదస్సుల నిర్వహణ జరుగుతుంది. ప్రస్తుత సింగరేణిలో ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణిలో రాజకీయం యొక్క జోక్యం అనేది ఎక్కువ అవడం జరిగింది. దానివల్ల మనము ఏదైతే కొద్ది సంవత్సరాలుగా ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కాలు పెడితే వీళ్ళు వేలు పెడితే వీళ్ళు కాలు పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం మీరు చూస్తున్నారు. ఏదైతే మనకు సింగరేణికి రావాల్సిన బొగ్గు బకాయిలు 50,000 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నదో దానికి సంబంధించి తక్షణమే సింగరేణికి చెల్లించి కార్మికులకు సంబంధించిన ఇప్పుడు ఆగస్టు మాసం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా లాభాల వాటా కూడా ప్రకటించలేదు. ఫెయిల్యూర్ రిపోర్ట్ చేసుకొని సమ్మెకు పోలేదని చెప్పి బిఎంఎస్ భావిస్తూ ఉంది. అంతేకాకుండా మారుపేర్ల సమస్య, సొంత ఇంటి కళ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించడానికి మెడికల్ బోర్డు నిర్వహించడం, అదే రకంగా విజిలెన్స్ పేరు విన ఆగిన మారుపేర్ల సమస్య, ఇలా ఎప్పటికైతే కారుణ్య నియామకాల ద్వారా బోర్డు అన్ఫిట్ అయిన కేసులు ఎప్పటికప్పుడు ఉద్యోగ ప్రక్రియ కొనసాగాలి. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. ఎందుకు కొనసాగించడం లేదు? కుప్పలు తెప్పలుగా డిపెండెంట్ కేసులను పెండింగ్లో పెట్టి ఇలా రాజకీయ పబ్బానికి వాడుకుంటారన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్లర్క్ ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ లెటర్లు ఇలా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి దుబారా చేసి మీటింగులు పెట్టి క్లర్క్ ఇవ్వాల్సిన లెటర్లు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు ఇవ్వడం అంటే ఎంత రాజకీయ ప్రయోగశాలగా సింగరేణి వాడుతుంటున్నారో కార్మికులందరికీ పూర్తిగా అర్థమైంది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
ఉద్యోగ విరమణ కొత్త జీవితాన్ని ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి మల్లికార్జున్ జీడీకే లెవెనింగ్ లేని ఉద్యోగిగా పనిచేస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనను పలు పక్షాలు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, నాయకులు, పలు పక్షాల బాధ్యులు ఉన్నారు. గారిని కోరుచున్నాను. కూర్చోండి. బాబర్ సలీం పాషా సార్ గారు కూడా సభావేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. వివేక్ సార్ అంటే వివేక్ సారు వాళ్ళ వారసత్వంగా మన వెంకటస్వామి సారు పీరియడ్ నుంచి వాళ్ళు కార్మిక సేవలలో ఉన్నారు. వాళ్ళు అలాగే నిరంతరం మన కార్మిక సేవలో ఉండాలని మన వారితో అవినాభావ సంబంధం వాళ్ళ తండ్రి గారి నుంచి మన మల్లికార్జున అంబేద్కర్ సంఘం నుంచి ఎప్పటికప్పుడు కూడా మేమందరం కూడా ఎవరు ఏ పార్టీలో కలిసే ముందుకు సాగుతా ఉన్నాం కనుక భవిష్యత్తులో కూడా తప్పకుండా మల్లికార్జున గారు మేమందరం కలిసి రాజకీయంగా గానీ ఇంకో రకంగానైనా ఈ ప్రాంత ప్రజలకు కావలసిన తన ప్రస్థానాన్ని స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు వచ్చే మైండ్స్ కొత్తవి కానీ అవి పర్మిషన్ ఇప్పిస్తారా, దాంట్లో పాల్గొంటారా, వేలంలో ఏదో కానీ ఈ సింగర్ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం అందించి ఏలో 50 years అంటే సర్వీసెస్ మన యూనియన్ లో గెలిచి మన సేవలు అందించారు. ఆ విధంగా 50 years టోటల్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కాకా వెంకటస్వామి గారికి సింగరేణి సంస్థతోని చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. చాలా యువకులు ఉన్నారు ఇప్పుడు మైన్లో. మా నాన్నగారి టైంలో పనిచేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వారందరికీ కూడా గుర్తు తెలియజేయాలి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను BIFRలో ఉన్నప్పుడు ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు కాపాడాలి, ఈ సంస్థను మంచిగా నడపాలని చెప్పి ఆ రోజులలో BIFR నుంచి తొలగించి తీసుకురావడం జరిగింది. మన కోల్ మైనర్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఇంట్రడక్షన్, ఇవన్నీ కార్యక్రమాలు, పెన్షన్ ఫండ్ ఇవ్వడంలో కూడా కాకా వెంకటస్వామి గారు కార్మికుల కోసం పనిచేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మీరందరూ కూడా నన్ను కూడా ఒకసారి 2009లో అప్పుడు గెలిపించినారు. తర్వాత నా కొడుకు వంశీకృష్ణన్ కూడా మీరు మొన్న పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడం జరిగింది. అంటే ఈ సంబంధం ఏదైతే సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థకు ఉన్నదో మా కుటుంబంతో చాలా మేమందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి ప్రేమ ఎక్కడ కూడా దొరకదు. సింగరేణి కార్మికుల దగ్గరికి దొరికిన ప్రేమ ఎక్కడ కూడా దొరకదు. సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు మల్లికార్జున్ రిటైర్మెంట్ ఫంక్షన్ మా నాన్నగారి టైం నుంచి మా నాన్నగారికి వారు సలహాలు ఇస్తూ సింగరేణి సంస్థలో ఎట్లా మంచిగా చేయాలి, కార్మికులకు ఎట్లా బాగా చేయాలని చెప్పి ఆ రోజుల నుంచి కూడా మా కుటుంబానికి సలహాలు ఇస్తుంటున్నారు. సో వారు ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నారు. నేను వారి సత్యమణికి ఇదే చెప్పినాను, రిటైర్మెంట్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ అన్నమాట. దీని తర్వాత ఇంకా మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇతర సర్వీస్ చేయడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి మన ఒక అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు
కార్మికుల సమస్యల గురించి మీరు దీంట్లో జోక్యం తీసుకోవాలి. ఎందుకంటే నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటుంది కార్మికులకు. సో మీరు దాని గురించి కొట్లాడితే బాగుంటుందని చెప్పి, ఈ రిటైర్మెంట్ కాదు, ఇది ఒక న్యూ ఇన్నింగ్స్ అని చెప్పి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు కోరుతూ గోదోర్కని తిలకనగర్ సెంటర్లో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లోని ఓ షాపు నిర్మాణాన్ని సింగరేణి స్పెషల్ స్క్వాడ్ నిన్న కూల్చివేయడం వివాదాస్పదంగా గజిబిజిమిగా మారింది. అధికార పక్షం, ప్రతిపక్షం నేతలు ఈ కూల్చివేత వివాదంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వేరువేరుగా కూల్చివేత స్థలాన్ని చేరుకున్నారు, పరిశీలించారు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ₹2 దోశ అమ్ముకుంటా బతికినాయి. మరి ఇలా మీ షాపులు కాదు, వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ అన్యాయం చేస్తున్నారు. ఇది మీకు ఎవరైనా చెప్తారా? మీకు మీరు షాపు వెడల్పులో ఇక్కడ అందరూ కూడా 24 మందిలో 23 మంది అందరూ ఉన్నారు. ఒకళ్ళు అబ్సెంట్ వచ్చిన వాళ్ళు రాలేదు. కానీ జెన్యున్ గా అందరూ షాపులు ఓటుకున్నలే జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు అందరికి ఇస్తాను. బీఆర్ఎస్ నాయకులు అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెప్పండి అన్న. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి మీకు 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే సెంటర్లో 20 మంది 24 మంది దాకా మేము ఇక్కడనే బతుకుతున్నాము. ఈ రోడ్డు వెడల్పులో భాగంగానే దీన్ని తీసేసారు. ఇందులో ఎవరు కూడా వేరేటోళ్ళు వచ్చేది లేదు, వేరేటోళ్ళు లేరు. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళమే. 16 మంది 15 మంది అన్నాను, అంత అవాస్తవం. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యమే అనుకోవాలి. నేను మేము కొత్తగా నిర్మాణంలో ఉన్న మన షాపింగ్ కాంప్లెక్స్ నిన్న సింగరేణి సంస్థ వారు వచ్చి కూలగొట్టడం జరిగింది. మన గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన ఈ సంఘటనను పర్యవేక్షించి మా అందరికీ ధైర్యం చెప్పాడు. ఇది కూలగొట్టినా కూడా మీరు ఎందెవరు అధైర్యపడద్దు, మీకు వెంటనే పనులు ప్రారంభించి మళ్ళీ కట్టించి ఇస్తామని మా అందరికి ఎంతో ధైర్యం చెప్పారు. కానీ కొంతమంది వేరే పార్టీల నేతలు వచ్చి దీని మీద అనవసరమైన రాద్ధాంతం చేశారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చాలా జెన్యూన్గా జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఇక్కడ వివిధ రకాలైన షాపులు పెట్టుకొని వారి జీవనోపాధి గడపడం కోసము ఆ వెడల్పు కార్యక్రమంలో పోగొట్టుకున్నాక ఇక్కడ స్థానిక మన మాజీ కార్పొరేటర్ బొంతల రాజేశన్న గారు మరియు మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మాకు భరోసానిచ్చి మీరందరూ ఎవరు అధైర్యపడద్దు, మీ అందరికీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి మీ జీవనోపాధికి మేము తోడ్పడతామని మాకు భరోసా ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఏమీ అవకతవకలు జరుగుతలేవు. కావున ఎవరు ఏమీ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్న సింగరేణి ఎస్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్టేట్ అధికారులు యుద్ధ ప్రాతిపదికంగా వచ్చి వర్షం కొడుతున్న వేళ ఎవరు ఉండరు అని చెప్పి మరి ఇక్కడ తిలకనగర్లో జరుగుతున్న కాంప్లెక్స్ నిర్మాణాన్ని 2 పిల్లర్లు జేసీబీతో తీయడం జరిగింది. అప్పటికే మాకు సమాచారం అందిన తర్వాత నేను నా సోదరుడు ముస్తఫా ఇద్దరం వచ్చి సింగరేణి అధికారులను అడ్డుకోవడం జరిగింది. 2005లోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలివిలేక ఇంత పెద్ద చౌరస్తా కట్టిరు, ఇంత పెద్ద ఐలాండ్ కట్టిరు. ఈ ఐలాండ్లో భాగంగా ఏం జరిగిందంటే అటు రేడియం వేసుకునేవాడు, అటు అమ్ముకునే చందు, అటు ఛాయ్ అమ్ముకునే చందు, ఇంకా సమ్మయ్య కానీ ఇంకో పాన్షాప్ తమ్ముడు కానీ వీళ్ళందరూ సగం ఇల్లు కోల్పోవాల్సి వచ్చింది. మున్సిపల్ అధికారులు ఏదైతే ట్రిక్ పెట్టిరో అక్కడికి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడున్న 4 కోటర్లు ఏ విధంగా సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఐలాండ్ జరిగితే వీళ్లకు ఏదైతే వృత్తి కోల్పోతున్నారో అనే విషయం మీద ఎమ్మెల్యే గారికి నేను, మా సోదరుడు ముస్తఫా, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా వినియోగించడం జరిగింది. తద్వారా ఆయన నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి స్వయంగా జీఎం గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ కాంప్లెక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 2005లో పోయేటియే అన్నా, నిరుపేదలన్నా వీళ్ళు అందరికీ మనం వృత్తి కల్పించాలని చెప్పి చెప్పుడుతోనే
ఎవరెవరున్నారో రాజేష్ తీసుకో, అటుపోయిన వాళ్ళని కూడా తీసుకో అని చెప్పి ఆయన ఏ ఒక్కరికి అన్యాయం జరగదు, పేదోనికి అన్యాయం జరిగితే మనం ఉండే వేస్ట్ అనే విషయం మీద మాట్లాడి ఇక్కడున్న లబ్ధిదారులందరితో మాట్లాడి అమ్మా నేను భరోసా ఇస్తున్నా, మీకు అందరికి రూము అకామిడేట్ చేసే బాధ్యత నాదని చెప్పి పూర్తి భరోసా రాముడు ఎమ్మెల్యే రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ సంఘటన జరిగిన తర్వాత రామగుండంకు చెందిన కౌశిక హరినాథ్ గారు వచ్చి ఇక్కడ ఏదో మొత్తం జరుగుతుంది, ఏదో ఎత్తిపోతుంది అన్నట్టు ఇక్కడికి వచ్చి ఆయన వాయిస్ ఇవ్వడం జరిగింది. కౌశిక హరినాథ్ గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఇక్కడ తిలక్నగర్ షాపింగ్ కాంప్లెక్స్లో 24 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ పాపం పేదోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, మిర్చీలు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పాంటీలు పెట్టుకునేటోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కడుపు కొట్టాలని చెప్పి మీరు 16 మంది 12 మంది మీ నోటికి అంత మాట్లాడతారు. జాగ్రత్త, ఎందుకంటే నువ్వు జెన్కో భూములు కబ్జా చేసినట్టు 10 ఎకరాలు కబ్జా చేసినట్టు అనుకొని ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో నచ్చినావు. నీ లెక్క అందరు ఉండరు ఇక్కడ, కేవలం అందరూ లబ్ధిదారులకే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కిరాయిదారులకు ఓనర్దారులను చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి తెలిసి తెలియక రామగుండం నుంచి వచ్చి నీకు తిలక్నగర్లో ఏం తెలుసు అని మాట్లాడతాను. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి బాలరాజు అన్న నేను పుట్టే ముందు పాన్ షాప్ పెట్టిండు, కలవాల రాజయ్య ఉన్నాడు, బొడ్డు మన టీడీపీ అధ్యక్షులు బొడ్డు పౌలు ఉన్నారు, మన కలవాల రాజయ్య, పొట్టి చంద్రమోహన్ అన్న, వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటారు. వాళ్ళ గురించి నీకు తెలియదు. ఇక్కడ నువ్వు రామగుండం నుంచి వచ్చి తిలక్నగర్లో నీకేం తెలుసు అని చెప్పి 16 మంది 15 మంది నోటికి ఎంత తత్త మాట్లాడతానో. జాగ్రత్త, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ఎన్టీ రామన్న నాయకత్వం, జై తెలంగాణ. సింగరేణి కట్టడాలపై వెంటనే, సింగరేణి కట్టడాలపై వెంటనే, సింగరేణి కట్టడాలపై వెంటనే, సింగరేణి కట్టడాలపై వెంటనే. సింగరేణి కట్టడాలపై వెంటనే, సింగరేణి కట్టడాలపై వెంటనే కూల్చివేతలను గండగా ఆదితుల గండగా ఆదితుల గండగా అక్రమ కూల్చివేతలను వెంటనే. రామగుండం ప్రాంతంలో మరి పాలన ఏ విధంగా ఉందంటే, ఎక్కడ పుట్టినవరా కొడక అంటే అడవిలో పుట్టిన అవ్వ అనే విధంగా ఉన్నది. మరి ఈరోజు ఈ కూలగొట్టుడు, ఈ కాలవెట్టుడు, ఇవన్నింటిని చూస్తే ఒక్కొక్కరు ఎంత భయభ్రాంతులకు గురై బతుకుతారు అనేది ఇవాళ సభ్య సమాజం అంతా చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ కూలగొట్టే క్రమంలో మరి 5 నెలలు కావట్లేదు పాలకవర్గం మున్సిపాలిటీ రామగుండం కార్పొరేషన్ల పాలకవర్గం స్టార్ట్ అయ్యి మరి ఆ సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా కనీస ఇంటిమేషన్ లేకుండా మరి ఎవరో వచ్చి ఎవరో చేసి కూలగొట్టి ఫస్ట్ 14 ఉంటే తర్వాత 16 చేసి 16 పోయి 24 చేసుకుంటా. ఇది ఎవరి కోసం? మరి సింగరేణి వాటా పోతుందా, మరి కాంగ్రెస్ నాయకుల వాటాలో పోతుందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి మీ మీడియా ద్వారా నేను కోరేది ఒకటే, ఈ రామగుండం నియోజకవర్గంలో అసలు పాలన అనేది ఒక కాలు ఉంటే కుంటిది అంటారు కానీ పురాగా 2 కాళ్ళు లేకుండా నడుస్తున్నది. ఎవరి ఇష్టానుసారంగా వారిదే పైచేయి నడుస్తున్నది. రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూలబెట్టిండు. అక్కడికి పోయి ఆ సంతలో ఏదో దుకాణాలు పెడతామని చెప్పేసి ఆ గోడ కొడితే కేసులైనాయి. నిన్నటికి నిన్న తిలక్ నగర్ సెంటర్ లో ట్రాక్టర్ తోని కోటర్లను కూలగొట్టిండు. గతంలో ఆ కడుతున్నటువంటి కట్టడాలను ఇవాళ సింగరేణి వాళ్ళు కూల్చేసిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన అవగాహన ఉన్నటువంటి పరిపాలన,
అవగాహన రహితమైనటువంటి, అవగాహన లేనటువంటి పరిపాలన. అసలు గోదావరి కనిలో ఈ యొక్క కూల్చివేతల పరంపర, ఈ కడుతున్నటువంటి పరంపర అసలు ఏం జరుగుతుంది ఇలా సభ్య సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గోదావరి కనిలో కడుతున్నటువంటి కట్టడాలను చిన్న చితక వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ చిరు వ్యాపారస్తులు కూల్చివేసి మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి. పాప వాళ్ళు రోజు రోజు చిన్న చిన్న ఫైనాన్సులు తెచ్చుకుని దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళను పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు, జులుంలు జారీ చేస్తారు. కొన్ని జాగాల్లోనేమో బినామీ కాంట్రాక్టర్లతోని డబ్బులు వసూలు చేపించి కట్టడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదనంగా షాపులు నిర్మాణం చేసి వాళ్లకు నెలవారీగా కిరాయిలు వచ్చేటువంటి విధంగా చేస్తాడు. అసలు గోదావరికంలో ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన జరుగుతున్నది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో మా నాయకత్వం అంతా కూడా ఖండిస్తున్నటువంటి, తెలుపుతున్నటువంటి యొక్క సందర్భం. తిలక్ నగర్లో కడుతున్నటువంటి కట్టడాలు ఎక్స్ట్రా ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు యజమానులకు ఇచ్చిండ్రా, మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇట్లా అన్ని జాగాలలో కడుతున్నటువంటి కట్టడాలు ఏం జరుగుతున్నాయి? అందుకోసమే ఇలా సింగరేణిలో చిన్న ఒక వాటర్ పక్కకు రూమ్ వేసుకుంటేనే కట్టుకొని లేనటువంటి సింగరేణి మరి ఇలా ఎమ్మెల్యేతో ఏమి లోపాయికారి ఒప్పందంతో అదనంగా రూములు కట్టుకునేటువంటి విధంగా చేస్తున్నారు. ఎవరికి లాభం చేకూరే విధంగా చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి మొత్తుకుంటా ఉంటే జిఎం ఆఫీస్కి వెళ్ళి మేము ర్యాలీలు తీసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇలా ఏమాత్రం కూడా ఆ యొక్క కడుతున్నటువంటి కట్టడాలను మేము డిమాండ్ చేసినాం. శివాజీ నగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ, అదేవిధంగా అశోక్ టాకీస్ దగ్గర కానీ కట్టేటువంటి సింగరేణి కట్టేటువంటి కట్టడాలకు ఓనర్షిప్ లో ఆ చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలి. మీరు 1 టైం సెటిల్మెంట్ కింద మీరు కట్టినటువంటి కట్టడానికి మీరు ఎంత తీసుకుంటారో తీసుకొని వాళ్ళకే ఇవ్వాలని డిమాండ్ చేస్తే దాని మీద మాట్లాడరు, దాని మీద సమాధానం రాదు. ఎమ్మెల్యే అడిగాడు, ఎమ్మెల్యేకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు వాళ్ళ అనుచరుల వర్గానికి లాభం జరిగితే చాలు అనేటువంటి ఆలోచనతోని ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. చిరు వ్యాపారస్తులకు లాభం జరగాలని కాదు, చిరు వ్యాపారస్తులు ఇవాళ వాళ్ళు డబ్బులు లేకున్నా కట్టాలని బెదిరించుడు, వాళ్ళు ఫోటో పెట్టుకోకపోతే నా ఫోటో పెట్టుకోవాలని బెదిరించుడు. అసలు ఇవాళ రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరికంలో కావచ్చు, రామగుండం అంతటా కూడా కావచ్చు, నిన్న మొన్న కురిసినటువంటి వానకు ఇవాళ ప్రతి గల్లీలా ప్రతి వాడలా కాన్స్టిట్యున్సీ మొత్తం ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ 3 నెలలు అయితే 3 ఏళ్ళ ప్రభుత్వం అవుతుంది. ఇక్కడ గొప్పగా చెప్పుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మాట అయిపోతే అభివృద్ధి చేస్తున్నాం అనే మాట చెప్తా ఉన్నారు. మరి 3 ఏళ్ళకెళ్ళి ప్రీ మాన్సూన్ చర్యలు ఏం తీసుకోవాలి, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని మక్కాన్ సింగ్ అన్నట్టు ఆయన రామగుండంలోనే ఉట్టిండు. సరే 10 ఏళ్ళు ఊళ్ళో లేడు కావచ్చు, కానీ ఎక్కడ వరద వస్తుంది ఏమవుతుంది అనే విషయం ఆయనకు అవగాహన ఉండాలి. నువ్వు 3 ఏళ్ళకెళ్ళి ఏం చర్యలు తీసుకున్నావు? ఇవాళ అన్ని ప్రతి జాగాల ట్వింక్లైన్ మోరీ గత చాలా ఏళ్ళుగా వస్తుంది. నేను మార్పు తెస్తాను, ఏడొచ్చింది మార్పు? అట్లా ప్రతి జాగాలో కూడా ఇవాళ ముత్తమంత వాన పడితేనే ఇంత పరిస్థితి ఉంటే ఈ అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అడ్డమైన వీటి మీద ఖర్చు పెట్టకుండా ప్రాపర్ గా జనాలకు ఎక్కడ అవసరమో అక్కడ నిధులు ఖర్చు పెట్టి పారదర్శకంగా ఇక్కడ ఉన్న ఊర్ల అనుభవజ్ఞులను సలహాలు తీసుకొని ఆ వాడలు ఉన్నటువంటి పెద్ద మనుషులను ఇక్కడ వరద ఎంత వస్తుంది, వరద స్థాయి ఏంది, ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎంత వరద వచ్చింది, వర్షం పడితే ఎంత వచ్చింది, ముంపుకు ఎంత గురవుతుంది అనే ఒక అవగాహన పెట్టుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నీకు వాస్తవంగా ఈ డెవలప్డ్ చేసే దాని మీద అవగాహన లేదు తప్పించి ఒక అహంకారంతో వ్యవహారం చేసుడే తప్పించి ఎక్కడ నలుగురి సలహా తీసుకోవాలనే ఆలోచన నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నావు. నిధులు మేము తీసుకొచ్చినటువంటి 450 కోట్ల నిధులను ఇవాళ నువ్వు దుర్వినియోగం చేస్తూ మేము తెచ్చినటువంటి నిధులతోటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్పించి నువ్వు గొప్పగా తెచ్చిన నిధులు ఏం లేవు. ఒకవేళ నువ్వు తెచ్చిన ఏమన్నా ఉంటే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి,
ఎవరు ఎక్కడ కూడా ముంపుకు గురి కాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.